మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. సాగునీటిని అందించాలని ఉత్తమ్కు రాసిన లేఖలో డిమాండ్ చేశారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లతో పాటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లు పూర్తిగా నీళ్లు లేక అడిగంటాయని లేఖలో పేర్కొన్నారాయన. కాంగ్రెస్ సర్కార్ రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా రైతుల ఉసురు తీస్తున్నారంటున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. జిల్లాలో రిజర్వాయర్ల సాగునీటిపై ఆధారపడి పంటలు పండించే రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని దుయ్యబట్టారాయన. సాగునీరు అందించడంలో విఫలమైన కాంగ్రెస్ తక్షణమే అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లతో పాటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కు లేఖ రాసినట్లు చెప్పారు. గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్లో 3.32 టీఎంసీల నీళ్లు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్లో 2.38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, మల్లన్న సాగర్ 18 టీఎంసీలకు గాను 8.5 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ 10 టీఎంసీలకు గాను 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు హరీష్. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంలో రైతులు ఆవేదన చెందుతున్నారని స్పష్టం చేశారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయిందని, రాజకీయాలు పక్కన పెట్టాలని హితవు పలికారు. మిడ్మానేరు నుంచి జిల్లాలో అడుగంటిన 4 రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించి రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి చాటుకోవాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రైతుల కన్నీరుకు కారణమయ్యే ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమన్న హరీష్ రైతుల పక్షాన అండగా నిలబడతామన్నారు.